పోలవరం ఆర్డినెన్స్పై అసెంబ్లీ కౌన్సిల్లో వాడి వేడి చర్చ జరిగింది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రతిపక్ష నేతలు పరస్పరం మాటల ఈటలు విసురుకున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. తాను తెలంగాణ వాడినే అయినా తన ఊరు మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. దీనిపై జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్, చంద్రబాబు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాల్సి ఉందని అన్నారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ క్లియర్గా ఉందని, చంద్రబాబు ఒత్తిడి వల్లే పోలవరం ఆర్డినెన్స్ జారీ అయిందని కేసీఆర్ ఆరోపించారు. ఇవాళ నా నియోజకవర్గంలో, అసరాపేట నియోజకవర్గంలో పూర్తిగా 2 మండలాలు మరి రాయలసీమలో కలుపుతారంటున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా మరి మాకు స్పష్టమైనటువంటి హామీ ఈ సభ ద్వారా వారు రిప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. అఖిలపక్ష కమిటీ వేసి మా గిరిజనులకి న్యాయం చేయాలని, మమ్మల్ని తెలంగాణలోనే ఉంచాలని, మా గిరిజన సోదరుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళని కాపాడాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. వెంకటేశ్వర్ గారితో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష, మేము ఎట్లా ఫైట్ చేస్తూనే ఉన్నాం, చేస్తాం, డెఫినెట్గా చివరిదాకా ఫైట్ చేస్తాం. మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పార్టీ అధ్యక్షులు ఎవరైతున్నారో, మీ కండువా వేసుకుని మాట్లాడుతున్నారో ఆ పార్టీ అధ్యక్షుని చెప్పండి అధ్యక్ష, ఇది అన్యాయమో 7 మండలాలు అవసరం లేని చెప్పాలి, అక్కడి నుంచి చెప్పాలా. అదేవిధంగా వారిలాగానికి ఉన్నవాడి తెలుగుదేశం నాయకులు కూడా కల్పించింది ఎవరో మనకు తెలిసి, ఈరోజు రేపు మాట్లాడదాం, ఆ విషయాలు రిప్లై సందర్భంగా మాట్లాడదాం. వాళ్ళు కూడా దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది అక్కడ అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదననే మోడీ సర్కార్ ఓకే చేసిందని, ఇందులో టీడీపీ ప్రయత్నాలు ఏమీ లేవని టీడీపీ నేతలు చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాలని అన్నారు. మార్చి 1, 2014 రోజు కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి వాటిని రాష్ట్రపతికి ఆర్డినెన్స్ కోసం పంపిస్తే, మార్చి 5 రోజు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ నిబంధన అడ్డం వస్తుందని చెప్పి రాష్ట్రపతి గారు ఆ ఫైల్ను తిరిగి పంపించడం జరిగింది అధ్యక్ష. తిరిగి రాష్ట్రపతి గారు వెనక్కి పంపించిన ఫైల్ను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్లో అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చింది అధ్యక్ష. పోలవరం విషయంలో ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పోరాడాల్సి ఉందని విపక్ష నేత జానారెడ్డి సూచించారు. అధికార దర్పంతో వ్యవహరించవద్దు అని అక్కడ గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మీరు గెలిచినందుకు ప్రశంసిస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ, ఆ తర్వాత మిమ్మల్ని ప్రజలు నమ్మి చేసినటువంటి విషయాన్ని ఒమ్ము కానివ్వకుండా మీరు పూర్తి చేసి ఆ విధంగా విశ్వాసం పొందండి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఏది లేదు కాబట్టి ఆ సబ్జెక్టును గుర్తు చేస్తున్నారు. మరోవైపు పోలవరం ఆర్డినెన్స్పై మండలిలోనూ చర్చ జరిగింది. చట్ట సవరణ చెల్లదంటూ మండలి తీర్మానం చేయాలని విపక్ష సభ్యులు కోరారు. సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించాలని డిమాండ్ చేశారు.